హలో అండ్ వెల్కమ్ టు ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం గూగుల్ సెర్చ్ని ఏ విధంగా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు, ఎఫెక్టివ్గా యూజ్ చేసి మనకు కావాల్సిన రిజల్ట్స్ని మాత్రమే ఎలా పొందుతామో చూద్దాం. సో ఒక పర్టికులర్ సైట్ నుండి మాత్రమే ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో చూద్దాం. సో నేను ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. ఏంటంటే నాకు విండోస్ 7కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, కాబట్టి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను విండోస్ 7 అని టైప్ చేస్తున్నాను. తర్వాత కీబోర్డ్లో ఎంటర్ కీని ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు నాకు డిఫరెంట్ సైట్స్ నుండి వికీపీడియా, ఓఆర్జీ, microsoft.com, దెన్ నెక్స్ట్ ఇక్కడ theverge.com ఇలా డిఫరెంట్ సైట్స్ నుండి విండోస్ 7కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ నాకు ఇలా వద్దు, ఓన్లీ నాకు microsoft.com నుండి మాత్రమే విండోస్ 7కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలంటే ఇక్కడ గూగుల్ సెర్చ్లో ఏ విధంగా టైప్ చేయాలంటే ముందుగా సైట్ అనే రాసి తర్వాత కోలన్, దెన్ నెక్స్ట్ ఇక్కడ పర్టికులర్ వెబ్సైట్ పేరు. సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను microsoft.com. తర్వాత మన సెర్చ్ టర్మ్ ఇక్కడ విండోస్ 7 అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ మైక్రోసాఫ్ట్ సైట్ నుండి మాత్రమే విండోస్ 7కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు నేను ఎంటర్ కీని ప్రెస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు అంతా ఇన్ఫర్మేషన్ విండోస్ 7కి సంబంధించి ఓన్లీ మైక్రోసాఫ్ట్.com నుండి మాత్రమే వచ్చింది. సో ఈ విధంగా మనకి కావాల్సిన వెబ్సైట్ నుండి మాత్రమే ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేయొచ్చు. సో ఈ మెథడ్ని యూజ్ చేసి నెక్స్ట్ మనకి కనుక రిలేటెడ్ వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా, మనకు తెలిసిన సైట్స్ లాంటి సైట్స్ ఇంకేమైనా ఉన్నాయా తెలుసుకోవాలంటే ఏ విధంగా దాన్ని తెలుసుకుంటామో చూద్దాం. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను netflix.com అని. తర్వాత ఎంటర్ కీని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నెట్ఫ్లిక్స్కి సంబంధించినటువంటి సైట్ ఫస్ట్ వచ్చింది, తర్వాత దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. నాకు కావాల్సింది ఏంటంటే నెట్ఫ్లిక్స్ లాంటి సైట్స్ ఇంకేమైనా ఉన్నాయా, నథింగ్ బట్ వీడియో స్ట్రీమింగ్ సైట్స్ ఇంకేమైనా ఉన్నాయా నెట్ఫ్లిక్స్ లాంటివి అని చూడాలంటే మనం ఏ విధంగా సెర్చ్ చేస్తామంటే ముందుగా రిలేటెడ్ అని రాసి తర్వాత కోలన్ ఏ వెబ్సైట్కి సంబంధించిన రిలేటెడ్ సైట్స్ కావాలో ఆ వెబ్సైట్ని ఇక్కడ టైప్ చేయండి. నేను నెట్ఫ్లిక్స్ అని టైప్ చేస్తున్నాను netflix.com. ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ని ప్రెస్ చేయండి. ఇవన్నీ చూడండి blockbuster.com, hulu.com, fixter.com, moviefone.com, tcm.com ఇవన్నీ కూడా ఏంటంటే నెట్ఫ్లిక్స్కి లాంటి వీడియో స్ట్రీమింగ్ సైట్స్. సో ఇది సెకండ్ థింగ్. దెన్ నెక్స్ట్ థర్డ్ టిప్ చూద్దాం. సో మనకి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫైల్ మాత్రమే కావాలంటే ఏ విధంగా సెర్చ్ చేస్తామో మనం చూద్దాం. సో అబ్దుల్ కలాం గారి ఆటోబయోగ్రఫీ ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్. ఇక్కడ నేను గూగుల్ సెర్చ్లో టైప్ చేస్తున్నాను వింగ్స్ ఆఫ్ ఫైర్ అని. దెన్ కీబోర్డ్లో ఎంటర్ కీని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు వికీపీడియా డిఫరెంట్ సైట్స్ వచ్చాయి. ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్స్ అనే బుక్కి సంబంధించినటువంటి రిలేటెడ్ రిజల్ట్స్ వచ్చాయి. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ యొక్క పీడిఎఫ్ ఫార్మాట్ నాకు కావాలి. సో ఆ బుక్ పీడిఎఫ్ ఫార్మాట్లో రావాలంటే ఆ యొక్క పర్టికులర్ బుక్ పేరు తర్వాత స్పేస్ ఇక్కడ ఫైల్ టైప్ అని రాసి నెక్స్ట్ కోలన్ పీడిఎఫ్ అని రాయండి. దెన్ ఎంటర్ కీని ప్రెస్ చేయండి. సో మీరు ఇక్కడ కనుక చూసినట్టయితే ఇప్పుడు వచ్చినవన్నీ కూడా ఇక్కడ ఉన్నవన్నీ పీడిఎఫ్స్ మాత్రమే వచ్చాయి, మిగతా ఏ ఫార్మాటింగ్ ఫైల్ రాలేదు. సో ఇక్కడ వింగ్స్ ఆఫ్ ఫైర్ పీడిఎఫ్ కావాలంటే మీరు దేనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను సెకండ్ దానిపైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ యొక్క పీడిఎఫ్ అనేది ఇక్కడ వచ్చింది. సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను.
దీన్ని డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫైల్ని మాత్రమే మనం సెర్చ్ చేయొచ్చు. మన సెర్చ్ టర్మ్ స్పేస్ ఫైల్ టైప్ తర్వాత కోలన్ దాని యొక్క టైప్, పీడిఎఫ్ అయితే పీడిఎఫ్, ఎంఎస్ వర్డ్ కావాలంటే డిఓసి, ఎక్సెల్ కావాలంటే ఎక్స్ఎల్ఎస్. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ సెర్చ్ ఫైల్ టైప్స్ ఎలా రాస్తామంటే పీడిఎఫ్ అయితే పీడిఎఫ్, వర్డ్ డాక్యుమెంట్ కావాలంటే డిఓసి, పవర్ పాయింట్ కావాలంటే పీపీటీ, ఎక్స్ఎల్ఎస్ కావాలంటే ఎంఎస్ ఎక్సెల్ కావాలంటే ఎక్స్ఎల్ఎస్ అని టైప్ చేస్తాం. సో నెక్స్ట్ థింగ్ చూద్దాం. ఇక్కడ సెర్చ్ టర్మ్ ప్లస్ కంపల్సరీ షుడ్ బి దేర్ అనేది ఉంది. ఇది ఏ విధంగా యూస్ చేస్తామో చూద్దాం. సపోజ్ నాకు ఏంటంటే ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ టైం అని టైప్ చేస్తున్నా, ఎంటర్ని ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ టైం అనేది డిఫరెంట్గా మనకు వచ్చాయి రిజల్ట్స్ అనేవి. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ టైం స్టూడెంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలో మీకు కావాలంటే ఇక్కడ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ టైం తర్వాత ఏంటంటే ఇక్కడ స్పేస్ ఇవ్వండి, తర్వాత ప్లస్ ఇక్కడ టైప్ చేస్తున్నాను స్టూడెంట్. ఇక్కడ ఏమొస్తుందంటే ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ టైమ్ ఎవరికి సంబంధించిందంటే ఓన్లీ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉండాలి ఎఫెక్టివ్గా అనే దాని గురించి రిజల్ట్ వస్తుంది. అంటే కంపల్సరీగా సెర్చ్లో స్టూడెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ కీని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా మీకు కంపల్సరీగా ఏంటంటే స్టూడెంట్ అనే టర్మ్ వస్తుంది ఇక్కడ స్టూడెంట్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు సెర్చ్ టర్మ్ ప్లస్ కంపల్సరీగా ఉండాల్సిన టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్లస్ తర్వాత కనుక రాస్తే సో మనకి ఎఫెక్టివ్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ టైం ఎవరికి సంబంధించి అంటే ఓన్లీ స్టూడెంట్కి సంబంధించి. అదే ఓన్లీ ఎంప్లాయీస్కి సంబంధించి అయితే ఇక్కడ ప్లస్ తర్వాత ఎంప్లాయీ అని రాయండి, ఎంప్లాయీకి సంబంధించి వస్తుంది. సో ప్లస్ అనేది ఏంటంటే కంపల్సరీగా ఉండాల్సింది అని అర్థం, ప్లస్ తర్వాత రాసేది. నెక్స్ట్ సపోజ్ నాకు యాపిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇక్కడ రాస్తున్నాను వాట్ ఈజ్ అన్ యాపిల్ అని టైప్ చేస్తున్నా, కీబోర్డ్లో ఎంటర్ కీని ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రూట్ యాపిల్కి సంబంధించి యాపిల్ తింటే ఉండాల్సిన ఉపయోగాలు ఇవన్నీ వస్తున్నాయి. కానీ నాకు కావాల్సింది ఏంటంటే యాపిల్ ఫ్రూట్ కాకుండా యాపిల్కి సంబంధించిన మిగతా రిజల్ట్స్ అన్నీ రావాలి. సో యాపిల్ ఫ్రూట్కి సంబంధించి సో యాపిల్ ఫ్రూట్ కాకుండా మిగతా రిజల్ట్స్ రావాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే మైనస్. ఇంతకుముందు ఏంటంటే ప్లస్ అంటే కంపల్సరీగా ఉండాల్సింది, మైనస్ అంటే కంపల్సరీగా వద్దనుకునేది మైనస్ తర్వాత రాయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ రాస్తున్నాను వాట్ ఈజ్ అన్ యాపిల్ తర్వాత స్పేస్ మైనస్, ఇక్కడ నేను రాస్తున్నాను ఫ్రూట్ అని రాస్తున్నాను. దెన్ ఎంటర్ కీని ప్రెస్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు యాపిల్ ఫ్రూట్ కాకుండా మిగతా అంతా ఇన్ఫర్మేషన్ వచ్చింది యాపిల్కి సంబంధించి. సో యాపిల్ ఐడి, యాపిల్ పెన్సిల్, యాపిల్ ఐఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లస్ ఉంటేనేమో కంపల్సరీగా ఉండాల్సింది అని అర్థం, మైనస్ ఉంటే ఏంటంటే కంపల్సరీగా మనకు అవసరం లేనిది అని అర్థం. ఇక్కడ రిజల్ట్స్ అన్నీ యాపిల్ ఫ్రూట్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా రిజల్ట్స్ అనేవి మనకి ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. మనకి మీకు కనుక ఒక ఫుల్ లైన్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఆర్డర్లో విత్ సేమ్ స్పెల్లింగ్ కనుక రావాలంటే ఏ విధంగా సెర్చ్ చేస్తామో మనం చూద్దాం. సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ అని టైప్ చేస్తున్నా. సో ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకు వచ్చింది. కానీ ఇక్కడ చూడండి ఇండియా కంట్రీ గ్రేటెస్ట్ కంట్రీ ఒక దగ్గర ఇండియా ఉంది, నెక్స్ట్ బిగ్ ఉంది, గ్రేట్ అని ఉంది. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ అనే టెక్స్ట్, ఎగ్జాక్ట్ టెక్స్ట్ ఎక్కడెక్కడైతే ఉందో దానికి సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే రావాలంటే ఇక్కడ సింప్లీ మీరు డబల్ కొటేషన్ మధ్యలో ఈ టెక్స్ట్ని రాయండి. డబల్ కొటేషన్ మధ్యలో రాస్తే ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ అనే టెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్
సేమ్ స్పెల్లింగ్తో సేమ్ ఆర్డర్లో ఏ సైట్స్లో ఉన్నాయో ఆ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను డబల్ కొటేషన్ మధ్యలో, నెక్స్ట్ ఎంటర్ని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ప్రతి ప్లేస్లో ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ అని ఉన్న రిజల్ట్స్ మాత్రమే వచ్చాయి తప్ప మిగతా ఏ రిజల్ట్స్ అనేవి రాలేదు. సో ఎగ్జాక్ట్ టెక్స్ట్ సేమ్ ఆర్డర్ సేమ్ స్పెల్లింగ్తో యాజ్ ఇట్ ఈస్ మీరు సెర్చ్ చేయాలంటే డబల్ కొటేషన్ మధ్యలో మీరు ప్లేస్ చేసి సెర్చ్ చేయొచ్చు. ఇది ఒక మనకు యూస్ఫుల్ అయ్యేటువంటి మంచి టిప్. నెక్స్ట్ ఎగ్జాక్ట్ సెర్చ్ టర్మ్ని సెర్చ్ చేయాలంటే దాన్ని డబల్ కొటేషన్లో ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్ సెర్చ్ టర్మ్ ప్లస్ కంపల్సరీగా ఉండేటువంటి టెక్స్ట్ కావాలంటే ఏ విధంగా సెర్చ్ చేస్తామో మనం చూద్దాం. సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను ఏంటంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అని టైప్ చేస్తున్నాను. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అని టైప్ చేస్తే నాకు డిఫరెంట్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ 20 అని సంథింగ్ డిఫరెంట్ రిజల్ట్స్ అనేవి నాకు రావడం జరిగింది. కానీ నాకు ఏంటంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అనేది ఎగ్జాక్ట్ ఉన్నది రావాలంటే డబల్ కొటేషన్స్ యూజ్ చేస్తాం, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు. సో ఇక్కడ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా ఉన్న రిజల్ట్స్ అనేవి వచ్చాయి. కానీ నాకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్లో నాకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడీస్ కావాలి. ఎవరైతే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇస్తున్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడీస్ కావాలంటే మీరు సింప్లీ ఇక్కడ ప్లస్ అని రాసి ఈమెయిల్ అని టైప్ చేయండి, తర్వాత ఎంటర్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్స్కి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడీస్కి ఉన్నటువంటి రిజల్ట్స్ మాత్రమే వస్తాయి. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇదంతా ప్లేస్మెంట్కి సంబంధించిన ఇన్ఫో ఉంది, తర్వాత ఏంటంటే ఈమెయిల్ ఐడి ఉంది. సో ఇక్కడ అన్ని సైట్స్లో కూడా ఏంటంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్లస్ దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ ఒకేసారి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ సెర్చ్ అనేది యూస్ అవుతుంది. ఏంటంటే డబల్ కొటేషన్లో ఎగ్జాక్ట్గా ఉండాల్సిన టెక్స్ట్, తర్వాత ప్లస్ యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ ఏమో డబల్ కొటేషన్లో రాయాలి, తర్వాత కంపల్సరీగా ఉండాల్సింది ప్లస్ తర్వాత రాయండి. సో మనకి ఈ విధంగా ఏంటంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్కి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. హోప్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ టిప్ ఒకటి చెప్తాను చూడండి. ఏంటంటే సింప్లీ నా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఛానల్ని మీరు లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. దాంతో మీరు మరిన్ని ఇటువంటి వీడియోస్ అనేవి చూడొచ్చు. Thank you all for watching this video.